హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మనకి పాల తాలికలు అంటే ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువగా ఉంటారేమో నాకు తెలిసి. ఎందుకంటే చాలా మందికి పాల తాలికలు, నేను విన్న వరకు మాత్రం ప్రతి ఒక్కళ్ళు నాకు పాల తాలికలు అంటే ఇష్టం అని చెప్తారు. అందులో నేను కూడా ఒకదాన్ని. పాల తాలికలు అంటే చాలా చాలా ఇష్టం. చాలా దాచుకొని అప్పుడు కొంచెం కొంచెం అప్పుడు కొంచెం కొంచెం తింటా ఉంటాను. అంత బాగుంటది కదా, నిజంగా చాలా కమ్మగా ఉంటది. అది కొంచెం ప్రాసెస్ లాంగ్ అవుతుందనే కానీ చేసుకుంటే మాత్రం అసలు వదిలిపెట్టాం. మాటి మాటికి తింటానే, ఎంత తిందామని అనిపిస్తానే ఉంటది. అందుకని నేను ఫస్ట్ రోజు వేడిగా తింటాము, తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చల్లగా తింటాం. రెండు బాగుంటాయి. ఎలా తిన్నా బాగుంటది కదా. మీకు కూడా ఇష్టమే కదా. నాకు తెలిసి మీ అందరికి కూడా చాలా ఇష్టం అనుకుంటున్నాను. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది కొంచెం లాంగ్ కాకుండా షార్ట్ గా, అంటే ఈజీ మెథడ్ లో ఎలా చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. మన పాతకాలంలో అంటే మూకుళ్ళు పెట్టి మూకుళ్ళలో అది దూసి అలా చేసేవాళ్ళు కదా. ఇప్పుడు అలా కాకుండా సింపుల్ గా ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చేసి చూపించబోతున్నాను. ఒకసారి చూడండి, చూసి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీన్ని ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నాకు తెలియజేయండి. ఇది చూడండి, ముందుగా బెల్లం తీసుకున్నాను. బెల్లం తీసుకొని కొంచెం నీళ్లు, ఒక కప్పు బెల్లం తీసుకున్నాం అనుకోండి, ఒక అరకప్పు నీళ్లు పోసేసుకొని దీన్ని, ఇదేం పాకం రానక్కర్లేదు, ఇలా కరిగించుకోవటమే అన్నమాట. చూడండి, బెల్లం కరిగేదాకా ఇలా కరిగించుకోవాలి. కరిగించుకొని పక్కన పెట్టేసేసుకోవటమే. దీనికి ఏమో పాకం అదంతా రానక్కర్లేదు. ఇది నల్ల బెల్లం తీసుకుంటే నల్లగా ఉంది చూసారా. అలాగే మనం మామూలు బెల్లం తీసుకుంటే మామూలు కలర్ లోనే ఉంటది. ఇప్పుడు నేను బియ్యం కూడా దీన్ని ఏం చేస్తానంటే నానబెట్టి, తడి బియ్యం బయట మిషన్ లో వేయాలంటే చాలా మంది వేయరు. అందుకని చెప్పి నేను మిక్సీలోనే వేసేసుకున్నాను అనమాట. మిక్సీలో వేసి, అది మిక్సీలో వేసి మనం డబ్బాలో కొంచెం ఒత్తి పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నామంటే 2-3 రోజుల తర్వాత చేసుకున్నా కూడా బాగుంటది. నేనైతే అలానే చేస్తాను. 1 కేజీ అలా, అంటే ఎక్కువ మిక్సీలో అయితే కేజీ అయితే చేసుకోగలం, కానీ ఎక్కువ అయితే చేసుకోలేం కదా. నేను 1 కేజీ చేశాను అనుకోండి, కొంచెం చేసిన అంటే ఫ్రిడ్జ్ లో పెట్టామంటే ఒక రోజు చేయకపోయినా రెండో రోజు మూడో రోజు అలా చేసుకున్నా కూడా బాగానే ఉంటది. దానికి కథే జల్లించుకోవాలి కంపల్సరిగా. దీన్ని జల్లించుకొని తర్వాత ఒత్తి ఫ్రిడ్జ్ లో పెట్టేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిని తీసుకొని దీనిలోకి ఈ బెల్లం కరిగిన నీళ్లు ఉన్నాయి కదా, బెల్లం నీళ్లు పోసి కొద్దిగా కరిగేసుకున్నాం కదా, దాన్ని దీనిలోకి కొంచెం అంటే మొత్తం దీనిలోకి పోయాం. తర్వాత మళ్ళీ పాల తాలికలు రెడీ అయ్యేటప్పుడు అందులో పోయాలి కదా, అందులో స్వీట్ కోసం. అందుకని దీనిలో కొంచెం పోసుకున్నాం. దీన్ని పోసుకొని కన్సిస్టెన్సీ ఎలా గట్టిగా ఉందా లూజ్గా ఉందా చూసుకొని ఇంకొంచెం పిండి అవసరం అయితే, అందుకే కొంచెం ఎక్స్ట్రా పిండి మనం పక్కన ఉంచుకోవాలి. గబక్క నీళ్ళు ఎక్కువ పడిపోయినాయి అనుకోండి, లూజ్ అయిపోతుంది. అందుకని చెప్పి కొంచెం పిండి ఉంచుకొని అది చూసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. నీళ్ళు ఎక్కువైతే కొద్దిగా పిండి వేసి కలుపుకోవడానికి కూడా వీలుగా ఉండేలాగా కొంచెం పిండి ఉంచుకోవాలి. దీన్ని కలిపేసి ఇప్పుడు పక్కన పెట్టేసేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఒక గిన్నెలో పాలు తీసుకుంటున్నాను. 1 లీటర్ పాలు తీసేసుకున్నాను. అచ్చగా పాలతోనే చేసుకుంటే ఇంకా చాలా బాగుంటది. కొంచెం కావాలంటే కొద్ది వాటర్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. మరి పాలు ఎక్కువ కష్టం అంటే కొంతమంది పాల వాసనతో అంతగా ఇష్టపడరు. 1 లీటర్ పాలు తీసుకున్నప్పుడు కొద్దిగా ఒక 1/2 లీటర్ కూడా కాదు, 1/2 లీటర్ 1/2 లీటర్ దాకా నీళ్లు కలుపుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు దీనిలోకి కొంచెం సగ్గు బియ్యం కూడా వేసుకుంటున్నాం. అది ఒక చారెడు వేసుకోవచ్చు, ఒక పావు గిద్ద అలా వేసుకోవచ్చు అనమాట. లేదంటే ఒక అరగిద్ద, ఇష్టమైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. వేసుకొని అవి ఉడుకుతూ ఉంటాయి. కొంచెం సగ్గు బియ్యం కొంచెం ఉడకాలి. తర్వాత ఇదేంటో చూసారా, చక్రాల గిద్ద తీసుకుంటున్నాను నేను. ఆ గన్ టైప్ ఉంటది కదా, అది తీసుకున్నాను. దానిలో సింగిల్ హోల్ ఉంటది కదా, మధ్యలో ఒకే బెజ్జం ఉండేది. అది తీసుకొని దానికి చూడండి నెయ్యి రాసుకుంటున్నాను ముందుగా. ఇది పిండి అంటుకోకుండా ఉండటం కోసం, ఈజీగా రావటం కోసం దీనిలో కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను. నెయ్యి రాసేసుకుంటే ఈజీగా దిగుతుంది, అంటుకోకుండా వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు దీన్ని ఇలా రాసేసుకున్నాక పిండి ఉంది కదా మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి, ఆ పిండి ముద్దని కొంచెం తీసుకొని దీనిలో వేసుకొని దీనిలోకి ఒత్తుకోవాలి. ఒత్తుకుంటే పొడుగ్గా కావాలంటే పొడుగ్గా ఒత్తుకోవచ్చు, ఎందుకంటే పొడుగ్గా ఒత్తుకున్నా కూడా తర్వాత ఎలాగో ఇరిగిపోతాయి. దీనిలో ఇలా వేసుకొని చూడండి, ఇది పైకి లాగితే అది వస్తుంది అనమాట. అంటే కొంతమందికి తెలిసే ఉండదు, చాలా మంది ఇది వాడుతూ ఉంటుండొచ్చు. కొంతమంది మామూలుగా ఒత్తేది ఉంటది, ఇంకోటి తిప్పే లాంటిది ఒకటి ఉంటది. నా దగ్గర తిప్పేది కూడా ఉంది, ఇది ఒకటి ఉంది. దీనిలో పిండి పెట్టుకొని
ఇది క్లోజ్ చేసుకొని ఇప్పుడు దీనిలో ఒత్తుకోవాలన్నమాట. అది చిన్న చిన్నగా ఒత్తుకోవచ్చు, లేదంటే పొడుగ్గా కూడా ఒత్తుకోవచ్చు. మరీ పొడుగ్గా ఒత్తుకున్నా కూడా అవి ఇరిగిపోతాయి, ఏమి అలాగే ఉండవు. చూడండి ఇలా ఒత్తుకోవాలన్నమాట. బాగా లావు తీసుకుంటే అందుకే బాగా వస్తుంది, మరి సన్నదంటే చిదిరిపోతుంది అనమాట. బాగా లావు తీసుకొని ఒత్తుకుంటే చక్కగా బాగా వస్తాయి. లేదు చేత్తో చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. లాస్ట్ టైం నేను ఒకసారి చేత్తోనే చేశాను, చాలా టైం పడుతుంది, బాగా వస్తాయి ఇవన్నీ. ఇది అనుకోండి తొందరగా అయిపోతుంది, మనకి పని తేలిక అయిపోతుంది. చూడండి ఇలా ఒత్తుకోవాలి. ఇలా మనం ఒత్తుతుంటేనే అసలు కట్ అయిపోతా ఉంటాయి వాటంతట అయ్యే, మనమేమి కదపక్కర్లేదు. ఫస్ట్ కాతే వేయంగానే మాత్రం ముందుగా కలపకూడదు, కలిపితే మాత్రం అది చిదిరిపోతాయి. కొద్దిసేపు ఆగాలి, ఆగిన తర్వాత కలబెట్టాలి వాటిని. ఎంత బాగా దిగుతున్నాయో చూడండి. చాలా చాలా ఈజీ ఇలా చేసుకునే వాళ్ళకి. చూడండి బాగా పొడుగ్గాను వస్తున్నాయి. అదిగో ఇవి సన్నగా ఉంటాయి కాబట్టి మన చేతితో చేసుకున్నవి, మూకుడుతో చేసినవి లావుగా వస్తాయి. అవి కొంచెం లోపల ఇంకా కొద్దిగా మెత్తగా ఉన్నట్లుంటాయి. ఇలా ఇలా చేసినప్పుడు ఏంటంటే చక్కగా ఉడికిపోతాయి, అసలు చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఇది ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ఈ టిప్ తోటి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగా వస్తాయి. అంతేకాకుండా పని కూడా చాలా ఈజీ అయిపోతుంది కదా, మీకు అంత టైం పడదు. మూకుల్లో అది నేను చేశాను, మా ఇంట్లో చేస్తుంటే నేను వెళ్ళేదాన్ని అనమాట. నేను చేస్తాను, అన్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ నాకు. వెళ్ళి నేను చేస్తానని లేదు. మూకుల్లో ఒత్తుతా ఉంటే మనకి పైకి సెగ్గొడతా ఉంటది, అది కొంచెం కష్టం అయిపోతుంది. ఇక్కడ చూసారా, తడిపిండిని కొంచెం మిగిల్చి ఉంచుకున్నాను, ఎందుకంటే దీనిలో చిక్కదనం కోసం కొంచెం పిండి కలిపిపోస్తాం. అది ఫస్ట్ బియ్య పిండి తీసుకొని కలిపిపోసినా పర్లేదు. ఇప్పుడు నేను ఈ ముద్ద ఉంది కదా, దాన్ని కొంచెం లాస్ట్ లో కొద్దిగా ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు దానిలో కొంచెం నీళ్లు కలిపి పోసేసుకోవాలి. ఆ తర్వాత చూడండి పాలు కాబట్టి బెల్లం లాస్ట్ లో వేసేసుకున్నాం. బెల్లం నీళ్లు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఫస్ట్ కొంచెం పిండిలో వేసి కలుపుకున్నాం కదా, మిగిలింది ఇందులో ఇలా ఫిల్టర్ చేసి పోసుకుంటే నలకలు ఏదైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి. చూడండి చక్కగా రెడీ అయిపోయింది. ఎంత బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటది. తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేస్తే మీకే తెలిసిపోతుంది, చాలా చాలా బాగుంటది. అది తింటా ఉంటే మాత్రం ఇంకా ఇంకా తినాలనిపిస్తా ఉంటది. చివరిలో కొంచెం యాలకుల పొడి వేసేసుకుంటే మంచి ఫ్లేవర్ చాలా బాగుంటది. యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. వేసుకుంటే ఇంకేముంది, ఎంతో టేస్ట్గా ఉండే పాల తాలికలు రెడీ అయిపోతాయి. చూసారా ఎంత టేస్ట్గా ఎంత బాగుంటుందో ఇది. ఇంకంతేనండి, రెడీ అయిపోయింది. కాకపోతే చివరిలో కొంచెం మన డ్రై ఫ్రూట్స్ కూడా, పాతకాలంలో అయితే డ్రై ఫ్రూట్స్ వేసేవాళ్ళు కదా, ఇప్పుడు అందరం వేస్తున్నాము. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకొని ఇందులో వేసుకుంటే ఇంకా టేస్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్గా ఉంటుంది. చూడండి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యితో వేయించుకుంటాం కదా, నెయ్యితో సహా వేసేసుకోవాలన్నమాట ఇందులో. అప్పుడు ఆ నెయ్యి కూడా పడేసరికి, మామూలుగా పాల తాలికల్లో కొంచెం నెయ్యి ముద్దపప్పు కూడా వేసుకొని తింటుంటారు చాలా మంది. దీనిలో ఇలా డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని అదే నెయ్యిని కూడా అందులో వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి. నేను చేసే స్టైల్ చూడండి, ఒక్కసారి ఇలా చూసారంటే ఈజీగా కూడా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ అంత బాగుంటుంది. చూడండి డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని అందులో వేసేసుకుంటున్నాను. ఇంకంతే, ఎంత సింపుల్గా ఉంది కదా, చాలా ఈజీగా ఇప్పటికిప్పుడు చేసుకుందాం అనిపిస్తుంది కదా. అయితే ఇంకెందుకండి ఆలస్యం, త్వరగా చేసేసుకోండి. చేసేసుకొని తిని చక్కగా టేస్ట్ని ఆస్వాదించి, అయితే నాకు ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే ఇది ఎలా ఉంది ఏంటి అనేది నాకు కూడా తెలియాలి కదా. నేను చేసింది మీరు తిని అది ఎంత బాగా వచ్చిందనేది మీరు కూడా తెలుసుకుంటే కొంచెం నాకు చెప్తే సంతోషంగా ఉంటుంది కదా. చూడండి చాలా మంచిగా, చాలా చక్కగా రెడీ అయిపోయింది. హాయిగా మధ్య మధ్యలో డ్రై ఫ్రూట్స్ తగులుతూ తగులుతూ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీరు ఫస్ట్ వేడిగా ఉన్నప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి, తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకొని టేస్ట్ చూడండి. అసలు రెండు బాగుంటాయి, ఏది తీసి పెట్టలేము. అదే రెండో రోజు కొంచెం గట్టిగా అయిపోయింది, లేదంటే సాయంత్రానికి కొంచెం గట్టిగా అయిపోయింది అనుకోండి, కొంచెం పాలు వేడి చేసి పోసుకోండి, అప్పుడు కరెక్ట్గా మళ్ళీ మామూలుగా వస్తుంది. అప్పుడు ఇంకా టేస్ట్ ఏమి తగ్గకుండా చాలా బాగుంటుంది. తప్పకుండా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్స్లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో.
చాలా చాలా పాల తాలికలు, డ్రై ఫ్రూట్స్ అన్నీ తగులుతా ఎంత బాగుందో. చూస్తుంటేనే నోరు ఊరిపోతా ఉంది కదా మీకు కూడా. ఇంకెందుకండి మీ ఆలస్యం, మీరు కూడా చేసేసుకోండి. చక్కగా చేసుకొని తిని మంచిగా అందరికీ పెట్టి టేస్ట్ని ఆస్వాదించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.